ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే మనం సగ్గుబియ్యాన్ని కనీసం 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. దానివల్ల ఏంటంటే అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది, ఉడకడానికి కూడా మనకు ఇక్కడ ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. రైట్, సో స్వీట్ అనగానే మనకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా, ఫస్ట్ అదే చేసేద్దాం. నెయ్యి వేసేసుకుని ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది. ఇక్కడ ముందుగా ఏంటంటే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కిస్మిస్ 3 వాడుతున్నాను. మీకు కావాల్స్తే మీరు సారా పలుకులు చిరంజి కూడా వాడవచ్చు, పిస్తా కూడా వాడుకోవచ్చు, చాయిస్ అది. ఇది కొంచెం దూరగా మనకు నేతిలో వేగితే తినేటప్పుడు ఏంటంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది, మధ్య మధ్యలో తగులుతుంది అనమాట. బట్ కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువ కూడా కాకూడదు అనమాట. కరెక్ట్గా వేగితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా పెద్దగా కాదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా, అంటే పిల్లలు తినడానికి కొంచెం అనువుగా ఉండాలనుకుంటే కొంచెం ముక్క చిన్నగా చేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కిస్మిస్, ఎందుకంటే కిస్మిస్ వేగడానికి మనకు టైం తక్కువ తీసుకుంటుంది. అన్నీ ఒకేసారి కలిపేసేస్తే మనకు ముందుగా కిస్మిస్ వేగిపోతుంది. అవి తీయడం లేట్ అయిపోతే జీడిపప్పు వేగదు. జీడిపప్పు కోసం ఆగామనుకోండి కిస్మిస్ కొంచెం మనకు మాడిపోతుంది. ఓకే, సో అన్నీ కూడా వేగిపోయాయి. వీటన్నిటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో మామిడి పండు వచ్చేసి బాగా మగ్గింది ఉండాలి. వెరైటీ అనేది మన చాయిస్, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం నేతిలోని కొంచెం నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం మనకు మగ్గుతున్నప్పుడే దీంట్లో కాచి చల్లార్చిన పాలు, ఓకే, మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పాలలో బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట మనకి ఈ సగ్గుబియ్యం అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మనకి, ఇది ఉండడం వల్ల ఒక మంచి కలర్ అనేది వస్తుంది, ప్లస్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది అన్నమాట దీంట్లో. అంటే మామిడి పండు ఫ్లేవర్తో పాటు కొంచెం ఆ కుంకుమ పువ్వు తాలూకు ఆ టేస్ట్ ఉంటుంది కదా, సూపర్గా వస్తుంది. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే మనకు మామిడి ఎలాగో ఉంది అది సూపర్గా టేస్ట్ వస్తుంది కదా, దాంతోనే నడిచిపోతుంది. ఓకే, మరి ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దు కుంకుమ పువ్వు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మనం ఏదైతే ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నామో దాని ఫ్లేవర్ మనకు ఆ డిష్లో అనేది తెలియాలి. ఇంకొంచెం హైలైట్ చేసుకోవడానికి ఆ డిష్ని ఇలాంటి అడిషనల్ ఫ్లేవర్స్ని కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం. రైట్, ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం మామిడి పండు గుజ్జు రెడీ చేసుకుందాం. సో మనం చేసుకునే క్వాంటిటీకి
ఎంతైతే అవసరం పడుతుందో అంత గుజ్జు అనేది రెడీ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసేసుకొని యాడ్ చేసుకుంటాం. ప్లస్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో కొంచెం లైట్గా మనకు పులుపు ఉంటుంది కాబట్టి దీన్ని మనం డిష్లో ఎండింగ్లో యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ మనం పాలు వాడుతున్నాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మిక్సీ పట్టేసి ప్యూరీ రెడీ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఓకే, సో ఇలా మనం పేస్ట్ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎస్, కొంచెం లైట్గా మనకు ట్రాన్స్పరెంట్ దాంట్లోకి మారిపోతూ ఉంది ఇది. సో ఇక్కడ కొంచెం నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఏ స్వీట్ చేసుకున్నా కంపల్సరీ మనకు దాంట్లో కొంచెం యాలకుల పొడి కానీ లేదా జాజికాయ పొడి కానీ యాడ్ చేసుకుంటాం కదా. సో కొంచెం ఇది ఆ డిష్ని ఇంకొంచెం బాగా టేస్టీగా అలా స్మెల్ చూస్తూనే తినేయాలి అనిపించాలి. ఓకే, ఓకే, ఇది హాఫ్ కంటే మనకు ఎక్కువగా అయిపోయింది. సో ఇక్కడ పంచదార యాడ్ చేస్తున్నాను. ఒకసారి మనం పంచదార యాడ్ చేసేటప్పుడు కూడా మనం తీసుకున్న మామిడి పండు ఎంత స్వీట్గా ఉంది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుని, మరి ఓవర్గా అయితే కూడా కొన్ని డిషెస్ సరిగా తినలేము. ఓకే, ఆ మాత్రం సరిపోతుంది. సో ఒక్కసారి పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా అలా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు సో పనసపండు అంటే పనసపండు యాడ్ చేసుకోవచ్చు, అరటిపండుతో చేసుకోవచ్చు. మీకు ఇలా నచ్చిన ఫ్రూట్తో ఆ ఫ్లేవర్లో మనం ఈ పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసేసుకుంటే మీకు అది హల్వా అయిపోతుంది పాయసం కాస్త. అదొకసారి చూసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మనం జ్యూసులు చేసేటప్పుడు కూడా ఒక మామిడి పండు తీసుకుంటే ఒక 5 నుంచి 6 గ్లాసులు జ్యూస్ అనేది రెడీ అవుతుంది అనమాట. మీరు ఎంత వాటర్ యాడ్ చేస్తుంటే ఆ థిక్నింగ్ అనేది అలా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. అది 1-2 సార్లు చేస్తే మీకు ఈజీగా ఐడియా అనేది వచ్చేస్తుంది. రైట్, బౌల్లోకి తీసేసుకుందాం. సడన్గా చూస్తే చాలామంది కూడా ఇదైతే కస్టర్డ్ అనుకుంటారు, బట్ తినేటప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్న ఆ ఫ్రూట్ ఫ్లేవర్. పై నుండి డ్రై ఫ్రూట్స్. ఓకే, ఓకే, సో సీజనల్గా దొరికే మామిడి సగ్గుబియ్యం కాంబినేషన్లో పాయసం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మామిడి సగ్గుబియ్య పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, మామిడి పండు. మామిడి సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేయించుకొని అందులో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యంలో యాలకుల పొడి, పంచదార వేసి కరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న మామిడి పండు గుజ్జు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వ్ చేసుకుంటే మామిడి సగ్గుబియ్యం పాయసం రెడీ.